గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే టీసీఎస్ అయాన్ వాళ్ళు ఐటీ అండ్ నాన్ ఐటీ వాళ్ళకి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఈ కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఎవరైతే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అనేది వస్తుందన్నమాట. ఈ కోర్స్ వచ్చేసి ఏంటంటే యూఐ యూఎక్స్ డిజైన్ అండ్ సైబర్ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇటువంటి ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టీసీఎస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. సో ఈ కోర్స్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కమింగ్ టు ది వీడియో, మీరు టీసీఎస్ అయాన్ అనమాట, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. నేనైతే ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ సబ్స్క్రైబ్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ లాగిన్ అడుగుతుంది. సో క్లిక్ ఆన్ రిజిస్టర్. ఇక్కడ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇచ్చి సబ్మిట్ చేయండి. లేదంటే గూగుల్తో లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట సబ్స్క్రైబ్ అని చెప్పేసి. ఒకసారి మీరు ఈ కోర్స్ యొక్క కరికులం అయితే చూడండి. ఇది 2 వీక్స్ డ్యూరేషన్ అయితే ఉంది. అండ్ ఇంగ్లీష్లో నేర్పిస్తారు. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా సరే దీన్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల అంటే ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఏం నేర్చుకుంటారంటే ఐటీ ఇండస్ట్రీ ఓవర్వ్యూ, ఐటీ అండ్ బిజినెస్ టూల్స్, బేసిక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డిజైన్, బేసిక్ ఆఫ్ ప్రోగ్రామింగ్, టెస్టింగ్ అండ్ క్యూఏ, అండ్ ట్రెండింగ్ టెక్నాలజీస్, ప్లానింగ్, కెరియర్ అండ్ గ్రోత్. సో ఈ సిలబస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి అసలు ఇండస్ట్రీ రోల్స్ ఏంటి, ఐటీ ఇండస్ట్రీలో ఏమేమి రోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అది ఉంటుంది. నెక్స్ట్ ఐటీ జాబ్ రిక్విసైట్స్ అండ్ ఇండస్ట్రీ ఎలిమెంట్, ట్రెండింగ్ టెక్నాలజీస్. ఒక్కసారి ఇక్కడ చూడండి, రీడ్ మోర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. బేసిక్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీస్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్, బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, యూఐ అండ్ యూఎక్స్, వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, మాన్యువల్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, ట్రెండింగ్ టెక్నాలజీస్ చూస్తే క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, బ్లాక్ చైన్. సో ఈ టెక్నాలజీస్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో మీకు కెరియర్లో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైనా సరే మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా ఐటీ అయినా సరే ఈ టెక్నాలజీస్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు జాబ్ రెడీ టెక్నాలజీస్ అనమాట ఇవి. నెక్స్ట్ కమింగ్ టు ది కెరియర్ అండ్ లాస్ట్ అసెస్మెంట్ ఉంటుంది అనమాట. అసెస్మెంట్ రాసి సబ్మిట్ చేయడం వల్ల మీకు సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో శాంపిల్ సర్టిఫికేట్ అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఇది శాంపిల్ సర్టిఫికేట్ అనమాట. సో ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన లోగో కనిపిస్తుంది కదా, ఎస్ అని చెప్పేసి, అలా మీరు లాగిన్ అయిన దాంతో వస్తుందన్నమాట. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది, క్లిక్ ఆన్ మై డాష్బోర్డ్. డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఎన్రోల్ అవుతారు కదా, అది ఇలా చూపిస్తుంది అనమాట. దాన్ని గెట్ స్టార్టెడ్. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఒకసారి ఫస్ట్ మాడ్యూల్ అయితే కంప్లీట్ చేశాను. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే ఇది ఏంటంటే రోజుకి ఒక వీడియో ఓపెన్ అవుద్ది అనమాట. ఒక క్లాస్లా అలా ఓపెన్ అవుద్ది. ఈ రోజు కంప్లీట్ అయితే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వినేద్దాం అలా కాదు. ఈ రోజు విన్న తర్వాత మళ్ళీ రేపటి మాడ్యూల్ రేపే ఓపెన్ అవుద్ది అనమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంది ఏంటంటే, కోర్స్ వాస్ ఫార్మర్లీ నౌన్ యాజ్ కెరియర్ ఎడ్జ్, నాక్ డౌన్ ది లాక్డౌన్. సో ఒకసారి ఇది మొత్తం చదవండి, మీకే అర్థమవుతుంది.
ఇది 15 డేస్ ప్రోగ్రామ్. అండ్ ఏంటంటే ఇక్కడ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు కదా వాళ్ళు. మీరు స్కిప్ చేస్తూ అసెస్మెంట్స్ రాస్తూ అలా అయితే మీకు సర్టిఫికేట్ రాదు. మొత్తం వీడియోస్ అన్నీ కంప్లీట్‌గా చూసి, నేర్చుకొని, అసెస్మెంట్ రాసి ఐ మీన్ సబ్మిట్ చేసిన తర్వాతే మీకు సర్టిఫికేట్ అయితే వస్తది. ఇక్కడ మాడ్యూల్ వైస్ అసెస్మెంట్స్ అయితే ఉంటదనమాట. మీరు ఒక్కసారి కాకుండా 20 అటెంప్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ మొత్తం అన్నిట్లికి కలిపి లాస్ట్ అసెస్మెంట్ ఉంటది. దాన్ని బట్టి మీకు సర్టిఫికేట్ వస్తదనమాట. సో, ఇది ఇన్‌స్ట్రక్షన్స్. సో, మీరు ఏదైనా ఇక్కడ ఏ మాడ్యూల్ అయినా కంప్లీట్ చేసిన తర్వాత కింద మార్క్ యాస్ రీడ్ అని ఉంటది. అది క్లిక్ చేస్తే ఎస్క్‌లోకెళ్తది. ఇది చూసారా? ఇలా మీరు మొత్తం ఒకసారి మాడ్యూల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజు కంప్లీట్ అయితే మళ్ళీ వెంటనే ఓపెన్ అవ్వదు. అది నెక్స్ట్ మాడ్యూల్ నెక్స్ట్ డే అనేది ఓపెన్ అవుద్దనమాట. సో, అది గైస్ ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అండ్ అలాగే మీ అందరికీ చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. టీసీఎస్ అయాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట టీసీఎస్. సో, మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇటువంటి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం. బై ఫ్రెండ్స్.